మీకు పరలోకం దయచేయాలని కోరుకుంటున్నాను. తద్వారా మీ మనసును సిద్ధపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడే సిద్ధపడాలి. ఇక్కడ సిద్ధపాటుని మీరు గ్రహపాటుగా తలుచుకొని, అంటే ఇంకా టైం ఉందిలే అని వెలిగించుకునే కన్నికలతో పాటు వెళ్ళి నూనె లేకుండా ఉన్నారనుకోండి, వాక్యం లేకుండా ఉన్నారనుకోండి, అక్కడ రూల్స్ ఏమిటో తెలుసా? అక్కడ ఎలా ఉండాలో ప్రవర్తించాలో ఇక్కడే ప్రాక్టికల్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం కోసం ఆలోచన లేదు కదా, ఇంకేం చేయాలి అని మీకు ఏమన్నా ఆలోచన ఉందేమో. దేవదూతలకి తీర్పు తీర్చాలి అంటే మీరంతా టాలెంటెడ్ అవ్వాలి కదా. మాకెక్కడ కుదురుతుంది, మాకేమవుతుంది అనుకోకండి. యెహోవా ప్రేమించిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు అనేది ఏమన్నా విన్నారా? ఆయన సంకల్పము చొప్పున, ఆయన పని నిమిత్తం పిలువబడిన వారు అనేది ఒక మాట ప్రయోగం దేవుడే స్వయంగా చేసుకున్నారు. ఎంత చెప్పినా మీకేం అర్థం కావట్లేదు అనుకోండి, వన్ డే చూస్తాడు, ఆయన నీ లెక్క సెటిల్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి తప్ప ఎవరికి అధికారం లేదు. దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మీ మనసులోనికి ఏంటి అనేది మీరు తెచ్చుకోకపోతే, ఈ లోకపు విషయాలతోనే మీరు రంగరించుకుంటూ మీ భక్తిని కొనసాగించుకుంటే, ఏ విషయపరమైనటువంటి అవగాహన లేకుండా ఏదైనా నేను చేయగలను, ఆయన మెప్పించగలను, పరలోకం వెళ్ళిపోతాను, నేను చేసేది ఏంటంటే నా టైంకి సంబంధించి నేను టైం కేటాయించుకుని ఆయనకి పెడుతున్నాను, నేనే ఆయనకి భక్తుని, నేనే ఆయనకి ఉన్న ఒకే ఒక్క భక్తుని అనుకుంటే మాత్రం, ఆయన ఏర్పరచుకున్న వారు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు, నీకు తెలియని వారు, ఆయన రాజ్య సంఖ్యలో చేర్చబడాల్సిన వారు ఉన్నారు కనుకనే ఇంకా భూమి ఇలా ఉంది. అయితే ఆయన ఇంకను ప్రేమించుచూ ఉన్నాడు, తన వాత్సల్యమును చూపుతూనే ఉన్నాడు. ఆ వాత్సల్యం ఒకరోజు నువ్వు నేను అయితే 1 డేలో చూపిస్తాం, సెకండ్ డే డిక్రీజ్ అవుతుంది, థర్డ్ డే అవసరమా అనిపిస్తుంది, ఫోర్త్ డే వీళ్ళు ఎప్పుడు వెళ్తారో అంటారు, ఫిఫ్త్ డే మనమే స్వయంగా చెప్తాం వెళ్తారా ఇంకా అని. ఎవరిని? రిలేటివ్స్ని, బంధువుల్ని. సో మన ప్రేమ రోజు రోజుకి డిక్రీజ్ అవుతుంది. కానీ దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పటికి నిన్ను చూస్తే వాత్సల్యతను పెంచుకుంటూనే ఉన్నాడంట. వాత్సల్యత పెంచుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదండి. నువ్వు నేను తప్పులు చేస్తూ ఉన్నావు, మన ఎదుట ఎవరైనా మనల్ని విసిగించడమో, ఇరిటేషన్ చేయడమో, లేదంటే మనల్ని ట్రిగ్గర్ చేసి వీళ్ళు ఏ విషయానికి అయితే వీళ్ళు రియాక్ట్ అవ్వగలరో ఆ విషయాన్ని అనేసి సాటిస్ఫై అయ్యే లోకం ఈ లోకం. అలాంటి విషయాలు దేవునికి మనం డైరెక్ట్గా చేస్తున్నా, ఆయన చూస్తున్నా, మనకి ఇంకా టైం ఇవ్వటం అనేది ది గ్రేట్ థింగే కదా. కానీ ఇది ఎవ్వరికి వాల్యుబుల్ అనిపించట్లా. నేను రావటం, నేను ఇంకా బతికున్నాను అనటానికి కారణం అంటే నేను చేసే భక్తి. సెకండ్ ఏం చెప్తారు, మనం దాటి బయటకు వెళ్తే ఏమంటారు, నేను బాగా డైటరీగా ఉంటానండి, డైట్ ఉంటాను, కండిషన్గా ఉంటాను, నేను హెల్త్ అన్నీ బాగా చూసుకుంటాను, సో ఇదే నన్ను కాపాడుతుంది అంటారు. నెవర్ నీ యొక్క డేస్ అనేవి ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఒకవేళ నీ భక్తి, నీ యొక్క జీవన విధానం ఆయనకి ఫ్రూటిఫుల్గా ఉంటే, అంటే ఆయనకి ఫ్రూటిఫుల్గా అంటే ఆయన గురించి ప్రచురపరిచే విధానంలో గనక నువ్వు చక్కగా కనపడితే ఆయన కనుదృష్టికి డేస్ అనేవి ప్రొలాంగ్ అవుతాయి, అవునా? అదే విధంగా మీ మనస్సుల్లో వాక్యాన్ని ఇచ్చి మీ మనస్సునంతా ఎవరి మీద కేంద్రీకరించాలి? చెప్పే వాళ్ళ మీద కాదు, వినే వాళ్ళ మీద కాదు, మీకు మీరు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు అని మనసును సిద్ధపరచుకోవడం చాలా అవసరం. అందుకే ఇన్ని వాల్యుబుల్ డేస్ నీకు ఆయన ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మారకపోతే గొడ్డలు ఎక్కడుంది? చెట్టుకి మొదల దగ్గర ఉంది. మొదల దగ్గర అంటే రెడీ టు వేసేయడానికి. సో కీర్తన గ్రంథము 62వ కీర్తన 8వ వచనం చూడండి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడు అంటే ఇది దాటుకుని వెళ్ళిపోవడానికి కాదండి. అసలు ఎల్లప్పుడు అంటే మనం ఎప్పుడు ఉన్నాం, ముందు ఆ క్వశ్చన్ రావాలి. ఎల్లప్పుడు అంటే నన్ను తీసుకెళ్ళి బెడ్ మీద వేస్తారు, ఏం చేయాలి? అప్పుడు స్థుతిస్తానా, నాకు ఏంటి గోల, ఈ బాధ అంటానా? ఎల్లప్పుడు అయినా నీకు యూజ్ అంటేనే ఇక్కడ
కట్టెకి మళ్ళీ జీవం ఇవ్వు, లేదంటే ప్లీజ్ నైనా తీసుకెళ్ళిపో. మొన్న క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మంది బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే ఎవరన్నా చేయలేకుండా అన్నా ఉంటే చాలా మంది తట్టపడ్డాం. అసలు చెయ్యి ఎత్తాలన్నా నీకు ఈ సౌండ్ వినపడాలన్నా నువ్వు బతుకుండాలి కదా. అది ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆయన కోసం బతకడం అంటే వెనక వాళ్ళు ఉన్నారు కదండి అంటున్నాడు. అసలు వాళ్ళ కోసం కాదంటున్నాడు కదా, నా కొరకు నిన్ను అన్నాడు. అది ఎప్పుడు ఎంచుకున్నావు? నువ్వు భూమి మీదకి నువ్వు వచ్చి నీ బిడ్డలు వచ్చిన తర్వాత నిన్ను నువ్వు వాళ్ళ మీద ఒక డెస్టినీ పెట్టుకున్నావు. వాళ్ళని చదివించాలి, బాగా మంచిగా జాబ్ తెప్పించుకోవాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లలు నడుస్తుంటే వాళ్ళకి మళ్ళీ చదువులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, అక్కడ వరకు ఆగుతారా? 3వ తరం చూద్దామా అనుకుంటారు. ఇంతేనా జీవితం? కాదట. జీవమును దయచేసిన ఆయన నిన్ను కోరుకుంటుంది ఏంటో తెలుసా? నా కోసం జీవించు, నా కోసం జీవించు. ఇది ఆయన అనుకుంటుంది. ఆయన అనుకున్నని నిన్ను ఎప్పటికైనా ఏ క్షణమైనా నిన్ను స్మాష్ చేస్తాడు. కాబట్టి అంటున్నాడు, నీ పరిస్థితులు ఒకవేళ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఈ పాట మనకు బాగా వచ్చేసింది కదా, ఏమైనా చేయగలరు ఆయన, ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలడు కదా. యోగుకి రివర్స్ అయిందా పాజిటివ్ ఉండిందా? అది గుర్తుపెట్టుకోండి. పాట బాగుందని పాడటం కన్నా నైనా నెగిటివ్ అయినా ఐ విల్ ఫర్ యూ అనే కెపాసిటీ మనలో, ఆ ఫెయిత్ రాగలిగిన రోజే నీ విశ్వాసానికి, నీ కోసం దేవుడు పెట్టిన పెట్టుబడికి ఏం చేసినట్టు? విలువ చేసినట్టు. అందుకే ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయాలు ఏంటంటే ఎక్కడ కుమ్మరించాలి? మాకేంటి చర్చిలో కుమ్మరించడమే తెలిసింది. ఏం చెప్పాడు? రివర్స్ ఉంది చూసారా? మొత్తం రివర్స్ ఉండింది. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించండి. అంటే ఆయన సన్నిధిలో చెప్పబడిన మీ మాటలు, ఆ మాటలు మీ హృదయంలోకి వెళ్తే మీకు పనిచేయాలి. ఇంతగా నన్ను కాపాడుతున్నావా అనగానే మన కళ్ళ వెంట నీళ్ళు రావాలి. డెఫినెట్లీ మనకు పెట్టుబడి పెట్టేవాడు భర్త అంటారు కదా, ఆయన అంటారు నేను నిన్ను పెంచి పోషిస్తున్నానే అంటారు హౌస్ వైఫ్స్కి. పేరెంట్స్ ఏమంటారు పిల్లల్ని? ఎరా మేము కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాం, తిండి పెడుతున్నాం, మీకు అవసరమైన ఎన్ని చూస్తున్నాం అని అంటారు కదా. కానీ మీ అందరికీ, మనందరికీ ఎవరు పోసేది? ఎవరు పోషిస్తున్నాడు? ఇది ఎవ్వరూ గుర్తుపెట్టుకో. అందుకే మీ పిల్లలకి కూడా ఇవే చెప్పాలి. నేను పోషిస్తున్నానని కాలు రగలేసుకొని చెప్పకూడదు, నేను పోషిస్తున్నానని భార్యకి చెప్పకూడదు. అమ్మ మనల్ని అందరినీ కాచి కాపాడేది ఆయన, ఆయనకి ప్రయారిటీ ఇవ్వండి. ఇదిగో వాక్యం అందుకే చెప్పబడుతుంది. అందుకే సామాజికంగా కూడుకోవాలి. ఉత్సవం చేసుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? సరదాగా ఉంటుంది కాసేపు, అవునా కదా. దేవుడు అనుకుని ఆయన ముందు 4 గంతులు వేసినా, నీకు ఇష్టమైన పాట పాడుకున్నా, నువ్వు ఎలా ఆయనకి రిప్రజెంట్ చేసుకున్నా నీ భక్తిని, అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఉంటుంది. అది కూడా కొంచెం టైమే. ఆ కొంచెము టైమే దేవుడికి ఉపయోగం ఉండదు, నీకే ఒక అది లోకపరమైన శరీరపరమైన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ దేవుడికి కావాలి కదా, నీ భక్తి దేవునికి చూడాలి కదా, దేవుడు నిన్ను చూడాలి కదా. అందుకే అంటున్నాడు, ఆయన సన్నిధిలో నీ హృదయాల్ని కుమ్మరించుకోండి. దేవుడే మనకు, ఇది అసలు దేవుడే మనకు భర్త కదా, భార్య కదా, అధికారులు కదా, నెవర్ బీన్ వాళ్ళందరినీ మన కోసం ఆయన ఏర్పాటు చేశారు. కానీ ఈ లోకాన్ని వెళ్తుంది మన శత్రువైన అపవాది కాబట్టి వాళ్ళని కొన్ని విధాలుగా ప్రేరేపించి మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా, కొన్ని విషయాల్లో మనల్ని ట్రిగ్గర్ అయ్యే విధంగా నడిపింపబడుతున్నాయి. మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఫస్ట్ వచ్చిన ఎల్లప్పుడూ ఆయన యందే నమ్మకం, ఇది పోకూడదు. ఈ నమ్మకం పోవటానికే సాతాను మనుషులను ప్రేరేపించి వాళ్ళు నా అనుకునేవాళ్ళు, నా రక్తం అనుకునేవాళ్ళు, నా బంధువు అనుకునే వాళ్ళతోనే ఆయుధంగా తయారు చేసి నీ మీదకి తెప్పించినప్పుడు నువ్వు కదలక మెదలక మౌనిగా ఉండి ఆయన వైపు చూసి ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచటమే భక్తి. అర్థమైందా? అందుకే అంటున్నాడు 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడు. ఏ దేవుడట? అయ్యో నాకు తట్టలేదండి, మర్చిపోయి. అది చాలా మంది మేము చిన్నప్పుడు కొన్ని మాటలు కథలు విన్నప్పుడు యమలోకంలో ఎవరో ఉంటారు, వాళ్ళు తప్పులు లెక్కలు రాయడం వల్ల ఇక్కడికి వచ్చేసాము, సో అక్కడికి వెళ్ళి యమలోకాన్ని జడ్జ్ చేసేస్తారు మనుషులు, అంత తెలివైన వాళ్ళు అనుకొని భ్రమపడి మన మీద అలాంటివన్నీ రుద్దేశారు. అవి నిజం కాదట. ఏం చెప్తుంది బైబిల్? దేవుడు, యెహోవా అంటే హిబ్రూ పదము, తెలుగులో దేవుడే. మీరు ఇంకా అక్కడ యెహోవా అని కనిపిస్తే ఆయన ఏదో వాళ్ళ దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దేస్తున్నారు అనేటువంటి అజ్ఞానాన్ని తెచ్చుకోకండి. దేవుడు అనంత జ్ఞాని. నువ్వు ఎంతవరకు వెళ్తావు? నా జ్ఞానం ఎంతవరకే, ఇంతవరకు వెళ్ళాము, కాస్మాలజీ చూస్తున్నాము, రేపో మాపో స్టేషన్ శాటిలైట్ స్టేషన్ కూడా తెచ్చేసుకున్నాం, మూన్ దగ్గరికి వెళ్ళి దాదాపు 1 గంటలో ఒక డేలో వచ్చేస్తాము. ఇంత కెపాసిటీ కనుక్కుంటే అందరూ శాస్త్రవేత్తల్ని అందరిని అడిగితే ఎంత తెలిసిందండి మనకంటే? ఇంతేనండి, 99%లో 1% కూడా తెలియలేదండి, ఇంకా చాలా ఉంది అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాన్న నీకు కొన్ని హద్దులు ఇచ్చానురా, కొన్ని పొలిమేరలు పెట్టానురా, ఆ పొలిమేరలు చూసి నేను వాట్ ది పవర్ ఆఫ్ గాడ్ అనేది నువ్వు తెలుసుకోవాలి. చూడగానే నీకు ఒకటి పవర్ఫుల్గానే అనిపిస్తుంది, నీకు ప్రేరణ వస్తుంది, ఇంతకంటే శక్తివంతమైనది ఉందా అనిపిస్తుంది. నో, నీవు అవన్నీ గమనించుకుంటూ వీటన్నిటిని ఇంత చక్కగా, ఇంత నీట్గా, ఇంత పంక్చువాలిటీగా ఎవరు నడిపిస్తున్నారంటారు అని అంటే, నేనంటాను నా దేవుడు అంట, నువ్వంటావు నీ దేవుడు అంటావు. అరే ఇన్ని దేవుడికి ఒక మైండ్ సెట్ ఉండదే అనుకొని, ఓహో కాదు దేవుడు ఒక్కడే అనే కంక్లూజన్కి రావాలి. అప్పుడు వస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నేను అనంత జ్ఞానిని, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఏం పరీక్షిస్తాడు? నువ్వు ఎలా ఆయన యందు భక్తితో జీవఫలాన్ని అర్పించావో ఆ విధము ఎలా వచ్చిందో అనే క్రియ, పని 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 నేను నొక్కి చెప్తున్నాను, పని, మీరు చేసే పనులను పరీక్షించేవాడు. ఇదండి దేవుడు అంటే. ఆషామాషి కాదు. ఆయన ఎలా అయినా మభ్య పెడతాం అనుకోవడం మన భ్రమ. ఆయన్ని పూజ చేసో, పాట పాడో, లేదంటే అమూల్యమైనది ఏదన్నా ఇచ్చేసో, లేదంటే నిన్ను నువ్వే యాగం చేసేసుకొని చక్కగా సజీవ యాగము అంటూ నిన్ను నువ్వే బలి అర్పించేసుకున్నా ఆయన సాటిస్ఫై అవ్వరు. ఇది దేవుని లక్షణం. అనంత జ్ఞాని లక్షణం ఏంటో తెలుసా? క్రియలను పరీక్షించటం. నువ్వేమనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? ఎలా అయినా పర్లేదు, బయట అన్ని చేసేసి చక్కగా నీట్గా వైట్ అండ్ వైట్లో వచ్చేస్తానంటావా? క్రియ ఇంపార్టెంట్. ఎంత బాగా బయట బ్రతికావో దట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపించాలి, ఇంక్లూడింగ్ యువర్ డ్రెస్సింగ్ ఆల్సో. అర్థమవుతుందా? దానికి డ్రెస్సింగ్ కూడా దేవుడు చూస్తాడు కదా. ధనవంతుడు చూసాడా లేదా? ఏంటంటే ఎప్పుడు చూసినా ఏం వేసుకున్నాడట? ఊదా రంగు. ఆ ఊదా రంగు అంటే ఆ ఊదా కలర్ షెల్ రత్తలు ఉంటాయి కదా, ఆ దేశంలో అవి పాపులర్ అంట. ఇవన్నీ హిస్టరీస్, ఇవన్నీ ఆషామాషిగా రాయించింది కాదు. బైబుల్ ఎప్పుడు హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నది. మన భ్రమ, మన కల్పితం ఇక్కడ చెల్లదు. ఆయన చెప్పిందే చెల్లుతుంది. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. ఆ అనంత జ్ఞాని నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు ఒక వ్యక్తిని తిట్టేటప్పుడు కానీ, ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసేటప్పుడు కానీ, ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి మీద నువ్వు అనవసరమైన మాటలు పలుకుతున్నప్పుడు కానీ, ఘోరంగా నీ యొక్క పర్సనాలిటీని చూపించే విధానం, చాలా మంది యాటిట్యూడ్ లైఫ్ చూపిస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వచ్చి కూడాను. అవన్నీ దేవుని దగ్గర చెల్లవు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అది చూస్తానని బైబిల్లో చాలా విధాలుగా ఆయన మనుషుల్ని ఎగ్జాంపుల్గా పెట్టి మరీ చూపించాడా లేదా? ఒక ఇద్దరు వచ్చేసారు, ఒక పరిసయుడు, ఇంకొకడు శుంకరి వచ్చాడు. శుంకరి అన్టచబుల్ పర్సన్ కదా. సో చూసావా, ఈ శుంకరిగా కూడా నేను లేను, నేను ఏంటంటే నాకు అన్నీ ఉన్నాయి, సో నేను నిన్ను గైడ్ నేనేమీ ఫాలో అవ్వను. కానీ ఏమీ లేకుండా వచ్చిన శుంకరు ఉన్నాడు చూసావా, ఈవెన్ దో హీ లవ్స్ గాడ్ కదా, అంతగా అతి భక్తి అంటే అది. ఇది ఇచ్చావునైనా అందుకే థ్యాంక్ యూ కాదు, ఇవ్వకపోయినా థ్యాంక్ యూ చెప్పే కెపాబిలిటీ కావాలి భక్తి అంటే.
ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉండాలి, ఒంటరి ఉంటేనే కదా నేను ఉంటాను అంటాడు ఆయన. నువ్వు ఒంటరి అయిపోవాల్సిందే దేవుని దగ్గరకు. బంధుత్వాలతో మింగిల్ అయిపోయినా, లేకపోతే ఎంతో మంది ఫ్రెండ్స్ సర్కిల్ నీ మధ్య ఉన్నా, వాళ్ళంతా ఒక రోజు, ఒక టైం, ఒక స్పాట్లో నిన్ను వదిలేస్తారు. రీజన్ ఉండదు తెలుసా మీకు? రీజన్ ఉండదు. అప్పుడు నిలవగలిగి ఆయన వైపు కన్నులెత్తి థ్యాంక్ యూ గాడ్, యు ఆర్ ఫర్ మీ, యు ఆర్ మై సైడ్ అని చెప్పగలగటమే భక్తి. అందుకే అంటున్నాడు, క్రియలను పరీక్షించువాడు ఇంకను అంత గర్వంగా ఎవరు మాట్లాడకండి అన్న. ఇది మనకి క్లూ అండోయ్. వసపెట్టలు వాగినట్టు వాగేస్తూ ఉంటాం దేవుడి గురించి మనం కదండి. ఎలా మాట్లాడతాము? మనకంతా తెలుసు. రేపేం జరుగుతుందో తెలుసా అంటూ జ్యోతిష్కులు బయలుదేరిన, రేపేమైతుందో తెలుసా అని ఏమందో నసవాళ్ళు బయలుదేరిన, వాటన్నిటినీ తలక్రిందులు చేయగలరు. ఇగో ఇలా ఒక్కపోత కాసేపు ఘోరమైన దాన్ని ఏమంటారు, క్లౌడ్ బరస్ట్ కాసేపు ఉండేది 1 రోజు 2 రోజులు కదండి, 10 years ఉంటుందంట. ఈ లోపల మనల్ని పోతామో, మన ఇల్లు కొట్టుకుపోతాయో ఏంటో పరిస్థితులు అని బెంగపడకండి. మీ భక్తి విధానం బాగుంటే మీ భక్తే మీలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంత ట్రాన్స్పరెన్సీ అవసరం ఈ దేవుడి దగ్గర. అందుకనే చాలా మందిని మారమంటే ఇవన్నీ మార్చుకోవాలి. వేషధారణ మార్చుకోవాలి, గర్వంగా మాట్లాడటం మార్చుకోవాలి, అజ్ఞానంగా మాట్లాడటం మార్చుకోవాలి. అబ్బాయి ఒకటేంటండి, పూర్తిగా మారిపోవాలి. అందుకే దేవుడు సింపుల్గా ఏమని చెప్పాడు తెలుసా? మారు మనసు పొందండి. ఇది భక్తి, ఇది దేవుని దగ్గరికి చేరే విధానం, ఇది క్రిస్టియానిటీ. క్రీస్తును నమ్ముకునే వాళ్ళు చేసుకునే పని, చేయవలసిన పని. ఇది ప్రపంచంలో 90% పీపుల్కి నచ్చదు. ఎరా మారవా నేనైతే విన్నారా? ఈ డైలాగ్ బాగుంటుంది కానీ మారమన్న వాళ్ళు ఎంత ప్రయాసపడి మారమంటున్నారు. ఒప్పుకోము, చెప్పుకోము, వినిపించుకోము. వాళ్ళు మారమన్నారు కదండి. మారడం అంటే ఏంటి? మారడం అంటే ఇంతకుముందు చాలా అబద్ధాలు చెప్పేదానండి, ఇప్పుడు చెప్పను. దేవుడు అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తానన్నారు తెలుసా? అగ్నిగుండములో. ఇది 2వ మరణం. అర్థమైందా? 1వ మరణం కామన్ గా అయిపోతుందనైనా అందరినీ నరులను పిలిచేస్తాను వస్తారు. కానీ 2వ మరణం ఉంది తెలుసా? అది మీరంటూ ఉంటారు, ఆ దేవుడు కూడా తప్పించలేడు. అదే 2వ మరణమే. ఆఫ్టర్ ఆల్ అబద్ధాన్ని కూడా ఒప్పుకోని దేవుడు. అంత ఖచ్చితంగా ఉండాలి ఆయన ఎదుట మనం. అది ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో చెప్తాడు కదా ఆయన, మీరు సమాజముగా కూడుకుంటున్నారు అంటే మీకు మేలు జరుగుతుందో లేదో చూసుకోండి. ఆయన క్రియలను పరీక్షించువాడు. సో నోరు మూసుకోవాలి మనం. దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఉండాలట? మౌనమే మన భాష అవ్వాలి. అర్థమవుతుందా? నేను ఇలా భక్తి చేశాను, అలా ఉన్నాను, ఇలా చేశానండి, నేను ఎంత భక్తి చేశానో తెలుసా, నేను ఎలా ఉండేదాన్ని. అవన్నీ శుద్ధ తప్పులు పప్పులు. మన శుద్ధపూసలమే అన్నాడు కదా, నువ్వు ఎన్ని క్రియలు లేరా నా సన్నిధికి రాగానే నేను పరీక్షించి చూస్తే నీ క్రియలు ఎలా ఉంటాయి? మురికి గుడ్డలు. ఏదో ఆయన కృప మనల్ని కాపాడుతుంది తప్ప మన భక్తి కాదు. కానీ ఆయన ఉండమన్నట్లు కనుక మనం ఉంటేనే ఆయన మన ప్రార్థనని, ఇంకేమన్నాడు? గర్వపు మాటలు మీ నోట రానియండి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చేసే విధానము, అధికారంగా ఇక్కడ నుంచి అక్కడ నుంచి అలా నుంచి కాపాడేసాయి అంటే ఒక అధికారితో మాట్లాడతా, ఒక ప్రెసిడెంట్తో, ఒక వార్డ్ మెంబర్తో, ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినైనా ఆ రోజు నుంచి ఈ రోజు భలే చేసేవాళ్ళే వెళ్తున్నా మరి అంటే ఊరుకుంటాడా? ఏమిటి కనీసం మినిమం రెస్పెక్ట్ లేదా అంటాడా లేదా? ఆఫ్టర్ ఆల్ శరీరానికి, ఆఫ్టర్ ఆల్ అంటున్నాను చూడండి, శరీరానికి వైద్యం చేసే ఆ వైద్యుడే కొన్ని సార్లు మా చేతిలో ఏం లేదండి, మేము చేయగలిగినంత ప్రయత్నం చేసామండి కానీ మాకు ఫలితం లేదని చెప్పే ఆ వైద్యుడే తన కోసం తాను రెస్పెక్ట్ కోరుకుంటే ఆత్మలకు వైద్యుడు. ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మన ప్రార్థన గర్వం ఉండకూడదు, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆశ్రయించుడి. ఏమని చెప్తున్నాడండి దేవుడు? ఏం చెప్తున్నాడు? ఈ దేవుడు చెప్పే
ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. ఆశ్రయిస్తే నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. వాటి వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి దేవుడు ఇచ్చింది. నన్ను ఆశ్రయిస్తే నీకు ఇష్టమైనది సంప్రాప్తం అవుతుందని చెప్పలా. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇట్లా చెప్పిన ఈ విధంగా గ్రంథంలో రాయబడినట్లుగా మరి ఎక్కడైనా చెప్పగలరా? చెప్పి చూపించగలరా? మనం ఆల్రెడీ చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయాం? పాపముల చేత, అపరాధముల చేత అందరూ అంతటా చచ్చాము. అపరాధం అంటే ఎదుటివాడికి హాని చేయటం, అబద్ధం ఆడకుండా ఉండటం, అయ్యో వ్యభిచారం చేయకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం, ఇవనుకుంది ప్రపంచం. అన్నిటికీ మించి హృదయము ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి వల్ల చచ్చాం మనం. ఆ హృదయంలో ఆలోచించిన దాన్నే మనిషి క్రియారూపకంగా బయట పెట్టి ఈరోజు ప్రకృతి మొత్తానికి ఎవరయ్యా నాశనం, ఎవరయ్యా హార్మ్ఫుల్ పర్సన్ అంటే, హార్మ్ఫుల్ గా ఉండేది ఎవరంటే మనిషి. మనమే అనుకుంటాం, ఏనుగు అనుకుంటాం, సింహం అనుకుంటాం, మేక అనుకుంటాం, పుల్ అనుకుంటాం, ఆఖరికి కంటికి కనబడని మైక్రో ఆర్గానిజమ్స్ అనుకుంటున్నాం. అస్సలు కాదు. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఫీవర్ అంటే ఇదివరకు 2-3 రోజులు తగ్గిపోయేది, జలుబు అంటే ఒక వారానికి తగ్గిపోయేది, యూరిన్ ఇన్ఫెక్షన్లు లేకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్లకి యాంటీబయాటిక్స్ పనిచేయటంలా. అయితే ఏం చేశారో తెలుసా? ఒక ఏ ద్వారా కొత్త వైరస్ని కనిపెట్టి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలీకృతమైంది. ఇప్పుడు డాక్టర్ల భయం ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ని చంపే విధాన్ని కనిపెడితే ఓకే, ఒక పర్సన్ యొక్క జీన్ ఇచ్చి ఈ జీన్ ఉన్న వాళ్ళందరినీ చంపేయని వాళ్ళు ఏమన్నా అనుకుంటే మొత్తం స్మాష్ అవుతారు కదా. ఎస్, అలాంటి రోజులే రాకపోతే. ఇంతవరకు ఇప్పుడు యుద్ధాలంటే రష్యా ఉక్రెయిన్ లాగా జరగవు. మనుషులు ఎలా చంపేద్దామంటే సింపుల్గా వాడు ఇంట్లో ఉంటాడు, నువ్వు తెచ్చిపోతా ఉంటే. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన యందే నమ్మిక ఉంచాలి, ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన్ని నమ్మితేనే నువ్వు బ్రతుకుతావు. ఇది స్టేట్మెంట్ టు ది వరల్డ్ బై యూనివర్సల్ గాడ్ కదా. అయినా మనలో ఏం చదువు ఉండదు. అంతేనా? కీర్తన చూడండి, కీర్తన 51వ కీర్తన, 51వ కీర్తన 2వ వచనం. నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచుము, నా అధికారములు నాకు తెలిసే ఉన్నవి. అధికారమ్మా కీర్తన 52 చదువుతున్నారు, 2వ వచనం. 52. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తెవలే నీ నాలుక. ఎలా ఎప్పుడైనా వెళ్ళారా క్రాఫ్ట్కి? మాకు తెలియదు. టక 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 కట్ చేస్తుంది. నీ నాలుక అంతే అంటున్నాడు దేవుడు. మోసం చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయడానికే సిద్ధంగా ఉంది. అది ఎవరినో నాశనం చేస్తుంది అనుకుంటే పొరపాటు. క్రైస్తవ్యం ఎప్పుడు చెడ్డని తీసివేయటానికి వాడిగల ఖడ్గం. ఈ చెడుని, చెత్తని కనుక తీసివేయకపోతే ఒక రోజు ఆ చెడు, ఆ చెత్త నిన్నే మింగేస్తుంది. అందుకే వాక్య ప్రచురణ కంపల్సరీ జరుగుతూనే ఉండాలి. ఆ చెడుని మీరు తీసే వాళ్ళని, తీసే విధానాన్ని కనుక పాయింట్అవుట్ చేస్తే ఏదో ఒక రోజు నిన్నే చంపే విధంగా ఆ చెడు తయారవుతుంది. అర్థమవుతుందా? బాల్యము నందే నడవవలసిన త్రోవను బాలుడికి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు నేరాలు? మన అమ్మాయిని చంపేసింది ఎవరు? డబ్బులు బ్యాంకులో కట్ చేసినారు. మినిమం 15 years లోపు వాళ్ళే. అంటే తల్లిదండ్రులు ఏం పట్టించుకోవట్లేదు. ఎస్, వాళ్ళకి కావాల్సిందంటే పొద్దున్నే స్కూల్కి పోవాలి, సాయంత్రం ఇంటికి వచ్చేయాలి, ర్యాంకులు కనపడాలి, సీట్లు కొట్టేయాలి, జాబ్ కొట్టేయాలి. ఈ లోపు పిల్లల యొక్క మానసిక స్థితిని గమనించే వాళ్ళు ఉన్నారా? వాడు అడిగితే ఏదైనా ఇచ్చేయాలి. ఎందుకురా నీకు ఈ ఏజ్లో అడుగుతున్నారు ఎవరైనా పేరెంట్స్? ఇదివరకు చెత్త కొట్టేవాళ్ళు 5 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారు? ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది. ఏంటో వీళ్ళే కన్నారన్నట్టుగా. కాదు, కానీ నీ కడుపులో పెట్టింది ఆయన. దేవుడు ఏమన్నాడో తెలుసా? అసలు మీకు ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఆయన పిల్లలు,
ఆయన పిల్లల్ని మీరు పెంచాలని నేను ఎందుకు పెంచాలయ్యా అంటావు నువ్వు. అందుకని నీ రక్తం అయితే, నీ ఊపిరైతే, నీ మాంసం అయితే జాగ్రత్తగా పెంచగలవు గనుకనే ది ప్రాసెస్ ఇచ్చాడు. అందుకే పాన్పు కూడా నిష్కలంకం అన్నాడు దేవుడు. పాన్పు అక్కడ మొదలెట్టాడు మనల్ని. ఎంత జాగ్రత్తలు చెప్పాడే. ఈ దేవుణ్ణి చెడు అనుకోవటం ఎంత ఎంత ఘోరం అండి. ఎంత నీ నోరు ఎంత మంగళకత్తిలాగా వాడిగా చెడిపోయి నిన్నే చంపేసే స్థితికి తీసుకెళ్తుంది. నా మోసకరుడా, అదే అన్నాడు కదా, మోసం చేసేవాడా. అందుకనే 96లోని ఇదే కీర్తన 96లో 10వ వచనం, 96వ కీర్తన 10వ వచనం. ఏం చేస్తున్నాడట మీకు తెలుసా? ఎవరు రాజ్యం చేస్తున్నారు? మన కామన్గా ఏమనుకుంటానండి, మన సీఎం అంటే వెంటనే మోడీ గారు అనుకుంటాం, సీఎం నాయుడు గారు అనుకుంటాం. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్, రాజ్యములు అధికారులు ఆయన చేత ఉన్నారు, ఆయన చేతనే నియమించబడి ఉన్నారు. ఈ లోపు నీ క్యారెక్టర్ ఏంటో పరీక్షలు జరిగే విధంగా వాళ్ళని ఆయన మౌల్డ్ చేయగలరు. ఇవి పచ్చి నిజాలు, బైబిల్లో ఉన్న నిజాలు. అందుకే ఏమన్నాడు 96:10లో, యెహోవానే రాజ్యము చేయుచున్నాడని లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఎప్పుడన్నా కదిలిందా? ఎప్పుడన్నా కదిలిందా? కదులుతుంది. నీకు మాత్రం అస్సలు తెలియదు. ఎంత ఇక్కడే తెలిసిపోతుంది కదండి దేవుడి ప్రేమ ఏంటో. గంటకి 111,600 కిలోమీటర్ల వేగం. నువ్వు అసలు నిలబడలేవు. కొంచెం స్పీడ్గా కళ్ళు తిరిగి వాంతులు చేసుకుంటాం. జట్లు అవేవో ఎక్కుతారు కదా, జైంట్ వీల్స్ అవి. దేవుడు ఎంత విధంగా తిప్పి భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు తిరుగు కానీ పిల్లలకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఎంత ఇష్టమో చూడండి, ఎంత ఇష్టమో. అసలు దేవుడికి తప్ప మీరు ఇంకెవరికి బానిస ఇవ్వలేరండి. ఆయన ప్రేమను కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే. ఆయన లోకమును కదలకుండా స్థిరపరిచాడు, న్యాయమును బట్టి జనములను పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ వార్తను అన్యజనులలో ప్రచురణ మళ్ళీ వచ్చింది. మనకేమో ఈ మాట అంటే తలనొప్పి. మాకేమో ఇంటికి వెళ్ళిపోవాలి, హ్యాపీగా గుడికి వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్తో ఉందామంటే ఈ పిల్ల పద్దాక ప్రచురణ 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 అని మొదలెట్టింది. ఇది దేవుని పని, దేవుని పని. ఏమండి ఆయన పని చేస్తాడు. మరి లోకంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. మనం చేసుకున్న ప్రారంభం అండి అది. అధికారం ఎవరికి ఇవ్వాలో, ఏం చేయాలో, ఎలా ఉంటే మనిషి బాగుంటాడో బైబిల్లో ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక పేరేసి, ఒక అంటరాని వాళ్ళ బుక్ అనేసి పెట్టుకున్నాం కదా. ఆయన అనంత జ్ఞాని. కళ్ళు పెట్టుకున్నామా? అనంత జ్ఞాని. ఆ అనంత జ్ఞాని ముందు యాక్షన్ చేయొద్దు ఎవరు. మోసం చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి. మంగళ కత్తిలా ఉంది నీ నాలుక. జాగ్రత్తగా ఆయన సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించుకోండి. ఆయన చెప్పిందే వినండి. ఆయన్ని ఆశ్రయిస్తేనే మనిషి బ్రతుకుతాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తాం చెప్పండి? మనకు లోకల్ ఆ మినిస్టర్ బాగా తెలుస్తుంది. తెలిస్తే ఏం చేస్తారు? ఆయన కూడా నువ్వు ఉంటావా ఆయన ఆశ్రయించి? నరులను ఎవరు నమ్ముకోమన్నాడు ఆయన? నన్ను ఆశ్రయించుకో. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆ ధన్యతను కోల్పోయి మా కాళ్ళు తెలుసన్న, వీళ్ళు తెలుసన్న అన్న వాళ్ళని జాలిగా చూస్తాను నేనైతే. అరే మనకున్న ఆయన ఎవరు? ప్రపంచాన్ని ఏలుతున్న ఆయన కాదు, లోకాన్ని స్థిరపరిచిన ఆయన, జనములను పాలిస్తున్న ఆయన. ఏం చెప్పాడో తెలుసా? ఒక చిన్న రిక్వెస్ట్, నా కోసం చిన్న పని చేస్తావా? ఏం చేస్తావు? ఈ వార్త అన్యజనులలో ప్రకటించు. నోరుంది కదా, నోరుంది. ఉంటే తినడానికి, తాగడానికి, మంచిగా ఇంకా పని ఉంటే ఎవరన్నా తిట్టడానికి అనుకున్నానే. కుదిరితే నాకు ఇష్టమైన పాట, అది ఏ పాట? మౌనికని పిలుస్తారు, రాధికని పిలుస్తారు, ఎవరెవరినో పిలుస్తారు. అవసరం లేదు. నిన్ను నువ్వు పాడుకో, నీ గురించి నువ్వు పాడుకో. నేను ఎవరిని అని 10 సార్లను 11వ ఖచ్చితంగా నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఎందుకంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక్కడికి
వచ్చి మీరు ఏదో భక్తిగా చెప్తారు, దానిలో ఎంత ఏమీ లేదు. నీకు ఆయాసం, ఆ డీజిల్ వల్ల హార్ట్ అటాక్స్, అంతే, ఏం లేదు. ఎందుకండి మనకు కూడా మందిరాల్లో ఎందుకు ఆ డీజే సౌండ్స్? దేవుణ్ణి పూజించడం అంటే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడం. అప్పుడు డీజే పెట్టి ఊరుకుంటాం, ఆపండి ఏంటి గోలు అంటావా లేదా? మరి అది మానేసి ఇది తెచ్చుకొని ఇదే ఆరాధన చేతులు కాళ్ళు ఊపేసుకొని నీకు వచ్చిన మాటలు రెండు అనేసుకొని వెళ్ళిపోవడం భక్త? ఆయన చెప్పింది చెయ్యటం భక్త? అంతే కదా. అనాలనిపించట్లేదా? నువ్వు చెప్పింది చేయటమే భక్తి నాయన. ఎందుకు అనాలనిపించట్లేదంటే పారంపర్య ఆచారం చేస్తున్నాం మనం. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుని యొక్క ఉపదేశం కదా. అయ్యా దేవుని ఉపదేశం ఇది కదా అంటే మీరు మా మాటను దాటి వెళ్ళకండి అంటూ మొదలెట్టారు. క్రైస్తవ్యం అంటే క్రీస్తు యొక్క త్యాగాన్ని రోజు రోజుకి చూపించి మనిషిని మార్చాల్సిన ఈ యొక్క సర్వీసు సేవలు. మీ భక్తి వేషధారణ భక్తి అయ్యి లోకస్తుల చేత మనమే పాయింట్అవుట్ చేయించుకున్నాం ఎంతగా. అందుకే సాక్ష్యాలను ఎందుకు చెప్పొద్దు అంటామంటే, మీరు విన్నారో లేదో, దగ్గొస్తే అయ్యగారిది కచ్చీఫ్ ఇలా చెమట పట్టిన కచ్చీఫ్ పట్టుకెళ్తే ఆవిడకంట అన్ని స్వస్థతలు జరిగినాయి అంట. దేవుడు నాకు ఎట్లయినా ఒక మంచి ఆర్నమెంట్ కావాలి, అది తీసుకెళ్ళి మా అల్లుడికి ఇచ్చేయాలి అందంట. అంటే ఎవరికో ఆర్నమెంట్ ఎవరితో పోతేనే కదా నీకు వస్తుంది. అలాంటి భక్తులేంటి, అలాంటి సాక్ష్యాలు ఏంటి? అసలు నీ సాక్ష్యము క్రీస్తుని గురించింది అయి ఉండాలి. నీ బ్రతుకు ఎలా ఉందో చూపించింది అయి ఉండాలి. నేను ఎలా మార్చిందో చూపించింది అయి ఉండాలి. నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ నువ్వు ఎలా ఉంటున్నావో ఆయన కొరకే నిలబడుతున్నాను అనేది అయి ఉండాలి కదా నీ సాక్ష్యము. భ్రష్టుడు ఎక్కడికి వచ్చేసాడండి? సంఘంలో. అందుకే సంఘాన్ని మీరు లోకంలోని సంఘాన్ని కలపకండి. మనం ఇక్కడికి పిలువబడిన వారము, ప్రత్యేకించబడిన వారము. అది నేర్చుకోండి, తెలుసుకోండి. మీ జీవితం ఎలా మారుతుందంటే ఏ విధంగానూ నువ్వు కదలవు, ఎలా ఉంటావు? స్థిరంగా ఉంటావు. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. 1 పేతురు సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ఈ మాట చూసిన తర్వాత అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. 13వ వచనం చదవ. 13వ వచనం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. అర్థమైందా? వాక్యం నేర్చుకుంటే నువ్వు జ్ఞానమే అవుతావు. ఎవరినైనా ప్రశ్నించగల సత్తా వస్తుంది. వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్, ఇవన్నీ తెలుస్తాయి. అందుకే నీ దగ్గర ఎవరు తిక్క వేషాలు వేయరు, నీ దగ్గర ఎవరు చిందులు వేయరు, నీ దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పలేరు, నువ్వు కూడా చెప్పలేవు. నువ్వెప్పుడు ఎదుటివానికి అపకారం చేయాలనుకో, ఎదుటివాని గురించి ఈవెంతో శత్రువు అయినా సరే వాళ్ళ గురించి ఏం చేయమంది బైబిల్? ఇది క్రైస్తవ్యం అంటే. వివేకుని పెదవుల యందు జ్ఞానం కనపడుతుంది, బుద్ధిహీనునికి ఏం కావాలి? అందుకే పౌలు గారు అన్నాడు, ఒక సంఘానికి మీకు రక్తం తీసుకొని రమ్మంటారా అని అన్నాడు. మీరు మంచివాడు, వివేకంగా ఉండండి. మీ సాక్ష్యాలు బయట వాళ్ళు అపహాస్యం చేసే విధంగా ఉంచకండి. ఈ విధంగా మీకు జరిగినట్టు అనిపించేటట్లు చేసేది కూడా సాతానే. అది బైబిల్లో కూడా ఉంది. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలా పాటించాలనుకున్నా, మీరు భక్తిని చేసే విధానానికి మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నాడో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందరూ వచ్చారు, అందరూ శత్రువులు అయిపోయారు. నేను నిజం చెప్తున్నా, నన్ను పర్వతం మీద నుంచి తోసి పడేయాలనుకున్నారు. వీడు ఎప్పుడు చస్తాడా అని చూశారు. నేను చెప్తుంటే నువ్వు బాగా అడ్వర్టైజ్మెంట్ కావాలి కదా నీకు అన్నారు రక్త సంబంధులు. ఈవెందో తండ్రి నీకే నా ప్రార్థన అన్నాడా? నన్ను ఎందుకయ్యా ఇట్లా వదిలిపెట్టావు ఈ లోకంలో అన్నాడా? నాకెందుకయ్యా ఫుడ్ ఇవ్వలేదు అన్నాడా? ఆకలిగా ఉంటాయి. ఏవి ఆకలిగా ఉంటాయి? సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ నీకు నేను ఆకలి కొననివ్వను కదా అన్న ఆ దేవుని మాటను గుర్తు చేసుకుంటూ వెళ్ళి ఆదివారపు కూడికల్లో కూడుకొని ధర్మశాస్త్రాన్ని చదివేస్తూ ఇది నా వల్ల నెరవేర్చబడింది అంటేనే కదా. నువ్వేంటి, నువ్వు మనుషులవై ఉండి దేవుణ్ణి అంటున్నావు. వాక్యం ఎవరికి తెలుసనో వారే దైవములు.
ఇది చదవలేదా మీరు అన్నందుకే ఆయన చంపాలనుకున్నారు, ఇంకేం కాదు. వాళ్ళ మాట గెలవలేదు కనుకనే చంపాలనుకున్నారు. అయ్యా నేను కూడా అంతే కదా, ఒకప్పుడు మనం కూడా ఆయన మీద నిందేసిన వాడమే కదా. ఎంత మంచివాడివి అయినా నాకు ఆయుష్ నుంచావు, వన్ పర్టికులర్ టైంలో నీ గురించి తెలుసుకునే విధంగా చేసావు. ఇట్లా జ్ఞాపకం చేసుకున్న నేను నువ్వు ఏం చేయమన్నావో అలా చేస్తాను. నువ్వు ఎలా నిన్ను నువ్వు సప్రెస్ చేసుకుని ఇక నా కథ సమాప్తమైందని నువ్వు సిలువ మీదకి వెళ్ళిన తర్వాత అన్నావో, నా లాస్ట్ స్టేజ్ వరకు నేను అలా ఉండాలి. నాలో నియంత్రణ దయచేయండి నాయన. ఎవరేమన్నా నేను పట్టించుకోను. వాళ్ళను ప్రేరేపించేది ఆకాశ మండలంలో ఉన్న ఆ దురాత్మల సమూహానికి ఉన్న అధిపతి. వాడిని నేను సాధించాలి, వాడికి నేను పాయింట్ అవ్వాలి. ఎంత పాయింట్ అవ్వాలంటే వీడిని బాబాయ్ వదిలేసిపోవాలి, ఇంకా దేవుడు ఉన్నాడు ఇతని చుట్టూ అనుకోవాలి. అంతగా నేను నీ కోసం నిలబడతాను. అందుకే నీ గురించి, నీ పరిపాలన ఎలా ఉంటుందో, నువ్వు ఎలా కాపాడుతున్నావో, లోకాన్ని స్థిరపరిచావో, మా కొరకు కన్వీనియంట్గా చేసావో ప్రతి సిచ్యువేషన్ని, అవన్నీ నేను తలుచుకుంటూ తలపోసుకుంటూ నా జిహ్వ బలాన్ని అని అనాలట. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ ఆయన ద్వారా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. మనము ఫస్ట్ క్రీస్తు దేవుని దగ్గరికి, ఇది మీ బేసిక్ కాన్సెప్ట్ అండి. దేవుని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళే కాన్సెప్ట్ పోగొట్టుకున్నాం మన ఫాదర్ ఆఫ్ ఆదాం గారి వల్ల. మరి ఎవరి ద్వారా నిన్ను కుమారునిగా చేసుకుంటానయ్యా అన్నారంటే, యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని నేను కుమారులుగా చేసుకుంటాను అన్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం. ఒక ఆదివారంగా అసలు నీకు చేసే పనులు, ఆయన చేసే పనులు నువ్వు ప్రతిరోజు చేసుకుంటే ఇక్కడ చాలా చక్కగా ఆరాధన చేయగలవు. ఒక పాటకు సిద్ధపడడం, ఒక ప్రార్థనకు సిద్ధపడడం, ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు మిస్టేకింగ్ లేకుండా అందరూ ఏకవచనంతో మనం చెప్పలేము. ఏ విధంగా సిద్ధపడ్డాము? ఇక్కడే మనం ఆయన మాటలు కదా మనం చదువుతున్నాము, ఆయన మాటలు కదా మనం నేర్చుకుంటున్నాము. ఎలా సిద్ధపడకుండా వచ్చావు? ఇప్పుడే ఇలా సిద్ధపడకుండా ఉంటే నిన్ను ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు వస్తానన్నందుకే ఆయన ఆ మాట అందే అందుకు సిద్ధపడ్డానని నిద్రపోతావు. కాబట్టి మీలో ఎవరు మత్తులే ఉండకండి. సో ఏం చేయమంటాను ఆయన అంటే, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఇది ఇంపార్టెంట్. చాలా మంది ఒప్పుకోవట్లా, యేసు ప్రభువుని ఒప్పుకోవట్లా. మనలో వాళ్ళే మనలోనే బయలుదేరారు వాళ్ళు, కానీ మన వారు కాదు. మనము ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదు. ఇది చేయాలి ఆదివారం. చేసావా జిహ్వ ఫలము అనే వాళ్ళము ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆయనకి అర్పించగలం? ఏది పడితే అది చేయకండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా జిహ్వ ఫలము అర్పించేటప్పుడు మన ఫలాలని, మన యొక్క అర్పణను అర్పించేటప్పుడు ఆయన మచ్చైన, రోగమైన, గుంటిదైనా ఉంటే ఒప్పుకొని అన్నాడు. మరి నువ్వు మచ్చతో గుంటిగా అర్పించేతను ఈ ఆరాధన ఆయన ఒప్పుకోడు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇది మీ మేలుకే, మీ క్షేమం కొరకే చెప్తున్నాను. జిహ్వ ఫలమైన ఆరాధనను చేసేటప్పుడు జాగ్రత్తగా ఆయన యందు భయభక్తులు ఎలా చూపిస్తావో అది పర్సనలైజ్డ్, హిపోక్రటిక్ గా వద్దు. నేను ఎంత బాగా చేయగలను గట్టిగా గొంతేసుకుని అస్సలు వద్దండి. మనము ఎంత తగ్గించుకుని ఆయన ఎదుట మనం ప్రార్థన చేస్తే అంత ధన్యులు. అందుకే అంటున్నాడు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. పాత నిబంధన లాస్ట్ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఏం చెప్తున్నారంటే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికిరి. అండర్లైన్ చేసుకోండి, పరీక్షించుకోండి, హృదయంలో అండర్లైన్ చేసుకోండి. చాలా గర్వంగా ఆయన్ని ప్రార్థన చేస్తున్నామంట. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. నిన్ను గూర్చి ఏం చెప్పాం మేము?
చూస్తాను. ఎందుకంటే మీ క్రియలే మీ వెంట వస్తాయి, అవునా కదా? కాబట్టి బల్ల కూడా తీసుకుంటున్నాం మనము. ఆయన శరీరం అంట రొట్టె, రక్తం అంట ద్రాక్షరసం. అక్కడ చూపించకండి, అవి ఫిజికల్ అపీరియన్స్, ఫిజికల్. మాంసము పరలోకం ఇవ్వదు. కాకపోతే ఈక్వల్గా చేసుకోమన్న ఆజ్ఞ ఏంటంటే మీకు ఫిజికల్గా ఆయన గురించిన భయము మరింతగా పెరగాలని, పెరుగు విధానంలో ఆయన గురించి ఏం చెప్పొచ్చావో, ఎలా ప్రవర్తించొచ్చావో, మాట ద్వారా, క్రియ ద్వారా, పద్ధతి ద్వారా, నీ యొక్క ఆలోచన విధానం ద్వారా. ముందే చెప్పాను కదా, నీ యొక్క క్రియలను పరీక్షిస్తాడు. క్రియలు ఎలా వస్తాయి? హృదయంలో ఆలోచించిన దానివల్లే వస్తాయి. సో నువ్వు హృదయంతో ఏం ఆలోచించావో అన్నది ఆయన చూస్తాడు గనుక జాగ్రత్తగా బల్లలో చేతులు వేయాలి. వేస్తూ ఈ మాట చెప్పి ముగించేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక, లేదు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యం అంటే సంఘంలో ప్రతి ఒక్కరు రోజుకొకరు పిలిచి సన్మానం చేయమని కాదు. సత్కార్యము అనగా సత్యముతో కూడిన కార్యము. సత్యం అనగా వాక్యము. వాక్యముతో కూడిన కార్యాలను ఎవ్రీడే చేస్తున్నావా లేదా? ఎలా చేయండి అయినా నాకు సంఘంలో లేదంటే నువ్వు సంఘజీవి కదా, నువ్వు సంఘంలో లేవు, సరే సంఘజీవియే కదా. నీతో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, కూరలు అమ్మేవాళ్ళు, నువ్వు వెళ్ళి కొనుక్కొని, అప్పుడు నువ్వు కలవని మనిషి ఎవరు చెప్పు? నువ్వు ఎవరితోనైనా కలుస్తున్నావు. నువ్వు చెప్పమంటే మేము యేసుబాబుని నమ్ముకున్నాం తెలుసా అని చెప్పమాగా, అది అవివేకులు చెప్పేది. యేసు ప్రభువుని నమ్ముకున్న మేము ఎంత నిజాయితీగా ఉంటామో చూపించడమే భక్తి. వచ్చిన వాళ్ళకి అందరికీ నేను నమ్ముకున్నాం, మేము నమ్ముకున్నాం అని చెప్పకండి. పందుల ఎదుట ముత్యాలు వేయకండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పందుల ఎదుట వేయొద్దు ముత్యాలని తీసుకెళ్ళి. వాళ్ళకి తెలియదు. పంది ఏం చేస్తుందండి? తొక్కి బురదలో తొక్కి తొక్కి పెట్టుద్ది, అవునా కదా? కాబట్టి ఏమన్నాడు? ప్రతి సత్కార్యము కొరకు సిద్ధపడి ఉండాలి. ఇది బల్ల తీసుకునే వాళ్ళు చేయవలసిన యాక్టివిటీ. తర్వాత మనుషులందరి ఎడల ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయండి? నన్నెంత మోసం చేశారు వాళ్ళు, ఈవెందో నన్నెంత తిట్టారు వాళ్ళు, అయినా సరే నన్నెంత అసహించుకున్నారు వాళ్ళు, ఈవెందో మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికత. నన్నంటే ఊరుకుంటానా అనేవాడు విశ్వాసి కాదు, నన్నన్నా ఓర్చుకుంటాననే వాళ్ళే విశ్వాసి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన, ఇక్కడే పడిపోతామండి. బల్ల తీసుకున్న వాళ్ళము మనం ఎలా ఉండాలో చూడండి. మనల్ని టెంప్టేషన్ చేసేవాళ్ళు చుట్టుపక్కల ఉంటారు, ఉండి తీరుతారు. నీ విశ్వాసాన్ని పరీక్ష జరుగుతుంది కాబట్టి సంపూర్ణమైన సాత్వికతను కనపరచుచు ఎవరిని దూషింపక. వీళ్ళే బయటకెళ్ళి, మనమే బయటకెళ్ళి ఎవరిని దూషించే విధానం పెట్టుకోకూడదు. ఎవరిని దూషించక జగడ మాడని వారుగాను. క్రైస్తవ్యం మంచిదే, క్రైస్తవులే మంచివాళ్ళు కాదనే డిక్లరేషన్ నోట్స్ వస్తున్నాయి మనకి. మనం కూడా నేర్చుకుందాం, క్రైస్తవులు ఎలా ఉంటారో చూపిద్దాం. జగడ మాడని వారిగాను శాంతులై ఉండడానికే మీకు ఆదివారం జ్ఞాపకం చేయడానికి బల్ల. నన్ను జ్ఞాపకం చేసుకునే విధానంలో మీరు ఏం చేయాలో తెలుసా? చాలా, ఇది చదవడం 2 నిమిషాల్లో 2 సెకండ్స్లో అయిపోయింది. చేయటం జీవితకాలం పట్టుద్ది. ప్రతి క్షణం పరీక్షలు ఎదురవుతాయి. ఇలా ప్రవర్తించేటప్పుడు ఆయన సమన్వయించుకొని ప్రతిదీ ఆయనకు మాత్రమే చెప్పుకుంటూ శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండమంటే మళ్ళీ పవర్ పెట్టుకుని రాకండి. ఆయన ఆ టైంలో చూపించిన ఫిజికల్ వే. సో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఆరాధన చేసే విధానంలో గర్వపు మాటలు తీసేసుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ జ్ఞాపకం చేసుకునే టైంకి వచ్చేటప్పటికి నేను ఇదిగో వీటి విషయంలో నన్ను నేను తర్ఫీదు చేసుకుంటాను. జీవించే విధానంలో భక్తి సాధన ఎలా నేర్చుకుంటానని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ సిద్ధపడుతూ ఆ సర్వలోక నాథుడైన ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్తారని ఆశపడుతూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. ప్రార్థన. తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ ప్రేమ ఎంత మంచిది, ఎంత గొప్పది. దినదినము మా కొరకు వాత్సల్యతను పెంచుకొని కోపము రేపుకోకుండా మాకు టైం ఇస్తున్నందుకు తద్వారా మేము చాలా మంచిగా నేర్చుకుంటున్నాం. మీరు ఏదైతే ఇష్టపడతారో అలా ఉండటానికి మేము
చాలా ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాలన్నింటిలో మీరే సఫలం చేయగల కార్యము చేయగల మహత్యము కలిగిన దేవుడు కనుక మమ్మల్ని అందరినీ అలా సిద్ధపరిచి బలపరిచి నాయన మేమందరము ఆ పరలోకం చేరుకోవడానికి మాకు అవకాశం కల్పించమని కోరుకుంటూ, నాయన మేమేమైనా తప్పులు చేస్తే మన్నించి మరలా మా పట్ల వాత్సల్యతను పెంచుకోమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.